నిన్న జరిగిన మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్ కనుక ఆద్యంతం గమనించగలిగితే జమిలి అతి దగ్గరలో అన్నది మాత్రం ఇంకొకసారి రూఢి అవుతుంది. ఎందుకంటే ప్రాథమిక అంచనాల ప్రకారం ఎగ్జిట్ పోల్ సర్వీస్ అన్ని ఫేవరబుల్గా ఎన్డీఏకి, ముఖ్యంగా బీజేపీ కూటమిలకే గెలుపు తథ్యం అని జార్ఖండ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మహారాష్ట్రాన్ని కనుక చూసుకుంటే దిస్ ద బిగ్గెస్ట్ టాస్క్ రైట్ నౌ అనుకున్న దగ్గర ఏమీ కాకుండా కేక్ వాక్ ఇచ్చేస్తున్నారు. ఏదంటే బీజేపీకి కానీ అలాగే బీజేపీ వర్సెస్ జార్ఖండ్లో జేఎంఎం తీసుకున్నా ఇక్కడ కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇస్తుంది అనుకునే ఎన్డీఏ కూటమి పరంగా వెళ్ళినా సరే మెయిన్ మహారాష్ట్ర ఎలక్షన్స్ కనుక ఆద్యంతం గమనించగలిగితే శరద్ పవార్ గారి ఫ్యామిలీలో స్ప్లిట్, అలాగే శివసేన స్ప్లిట్ అయ్యి మొత్తం గోరుతో పోయేది గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు ఎవడ మట్టుగాడు ఒక పార్టీని రెండు పార్టీలు మూడు ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ అసలు ఏ కన్ఫ్యూజన్ లేని బీజేపీకి నల్లేరు మీద నడక చేసే పరిస్థితి వచ్చింది. వేరాస్ కాంగ్రెస్ అన్నది కనుక ఆద్యంతం చూసుకుంటే కంపారిటివ్ అండ్ గత ఎలక్షన్స్తో చూసుకుంటే ఈసారి కొన్ని అంచనాల్లో దగ్గర 130 నుంచి 138, 110 నుంచి 130 వచ్చేలాగా, అలాగే మహారాష్ట్రలో మళ్ళీ యాజ్ అగైన్ ఈ ఎంఐఎం పార్టీ అన్నది మళ్ళీ 30-40 స్థానాల్లో తీవ్ర ప్రభావం క్రియేట్ చేస్తూ కాంగ్రెస్ ఓటమికి ఖచ్చితంగా ఒక బంగారు బాట వేసిందని మాత్రం చెప్పొచ్చు ఓవరాల్గా. సో ఇక్కడ ఇన్ ద సేమ్ సినారియో జార్ఖండ్కి వచ్చేసరికల్లా కూడా జేఎంఎం అన్నది ఒక వైటల్ రోల్ ప్లే చేస్తూ ఒక దగ్గర యాక్సిస్ మై ఇండియా అన్న ఒకే ఒక సర్వే ఫేవరబుల్గా 49 నుంచి 59 చూపిస్తుంది, కానీ రెస్ట్ ఆల్ బీజేపీకే చాలా ఫేవరబుల్గా చూపిస్తున్నాయి. అండ్ టఫెస్ట్ ఫైట్ డాంగ్ భాస్కర్ అయితే 36 to 39 అని మళ్ళీ టఫ్ ఇచ్చారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఎక్కువ సర్వేస్ బీజేపీకి ఫేవరబుల్గానే ఉన్నాయి. అండ్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా జేఎంఎం మాత్రం ఉండబోతుంది. ఇన్ ద సేమ్ సినారియో ఈవెన్ కాంగ్రెస్ ఇన్ మహారాష్ట్ర ఆల్సో ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ అపోజిషన్. బట్ జమిలీ ప్రాస్పెక్టివ్ను దృష్టిలో పెట్టుకుంటే మాత్రం బీజేపీ శాశ్వత పథకం. ఎందుకంటే గతంలో శివసేన కూటమికి ఉన్న దాంట్లో శివసేన దాన్ని ఏమంటారు పార్టీ ఉనికికే ప్రమాదం తెచ్చేంత నేపథ్యాలు క్రియేట్ చేస్తున్న దగ్గర నాకు తెలిసి ఇప్పుడు అచేతన స్థితిలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద రీజనల్ పార్టీలు వెనకాతలు వేసుకుని చైతన్యం పొందడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్కి అంత ఈజీ టాస్క్ అయితే నాకు కనిపించట్లేదు. ఎందుకంటే సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్నది ఎప్పుడైతే ప్రయత్నం మొదలైందో కాంగ్రెస్కి, సర్వైవల్ అన్నదానికి మిగిలిన వాళ్ళు ఎంత తడబాటు ఉన్నది అన్నది గమనించగలిగితే 2 స్థానాల నుంచి వాళ్ళ శాశ్వతంగా బీజేపీ తప్ప ఇంకొక పార్టీ లేదన్న స్థాయికి దేశ రాజకీయాలు శాసించే స్థాయికి తీసుకెళ్తుంటే ఇలాంటి నేపథ్యంలో సింపథెటిక్ వేలో రాహుల్ గాంధీ గారు, నాన్నగారు రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు మరణాంతరం గెలవడం నేపథ్యంలో చూసాం తప్ప ఇందిరాగాంధీ గారు లాంటి స్ట్రాంగెస్ట్ అండ్ ఒక ఐకానిక్ లీడర్ లేకపోయిన కారణం పివి నరసింహారావు గారు అండ్ ప్రణబ్ ముఖర్జీ లాంటి స్ట్రాటజిస్టులు అంటే రాజకీయ చతురతను ప్రదర్శించి కాంగ్రెస్ యొక్క ఔన్నత్యాన్ని 10 మెట్లు పెంచే దగ్గర దిగ్విజయ్ సింగ్, మొన్న వెళ్ళిపోయిన కాశ్మీరీ బాబు ఇలాంటి గోతులు తవ్వే బ్యాచ్లు అవకాశవాద రాజకీయాలకి జయరాం రమేష్ లాంటి వాళ్ళు మిగిలితే ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారి టీముని ఎన్హాన్స్ చేసుకునే దగ్గర ఉదాహరణకి సచిన్ పైలట్ని కానీ లేదంటే సింధియా గారిని కానీ ఇలాంటి వాళ్ళతో 10 అడుగులు ముందుకెళ్ళే దగ్గర ఆదిలోనే అంశపాదులాగా గెహ్లట్నేమో సచిన్ పైలట్కి పెట్టి ఈయన్నేమో పన్నివ్వకుండా బీజేపీకి వెళ్ళిపోయేదాకా మనశ్శాంతి లేకుండా చేసిన ఉదంతాలను గమనించుకోగలిగితే ద లెగసీ ఆఫ్ కాంగ్రెస్లో సింధియా ఫ్యామిలీ వాళ్ళ వసుంధరాజ్ సింధియా గారు బీజేపీలో ఉన్నా సరే ఏ రోజు కూడా కాంగ్రెస్ పరంగా ప్రభావితం చేయలేకుండా ఉన్న నిస్సహాయ స్థితే ఉండేది. అలాంటిది ఇవాళ ఏమీ కాకుండా సింధియా గారిని తీసుకెళ్ళిపోయేంత నేపథ్యం, ఇవాళ కేంద్ర మంత్రి పదవి ఇచ్చేంత నేపథ్యాలు క్రియేట్ చేస్తే రాజకీయాలు శాసించే స్థాయి నుంచి సర్వైవల్ అయ్యే స్థాయికి కాంగ్రెస్ వచ్చిందని మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ధన్యవాదాలు.